60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు బొనిగల సాల్మన్ గారు, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అమ్మా ఉదయ. సార్, ఇప్పుడు ఒక పర్సన్ ఒక 50,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, ఒక 50 లక్షల్లో ఇల్లు కొనాలనుకుంటే ఎలా చేస్తే సాధ్యమవుతుంది? మంచి క్వశ్చన్ అడిగావమ్మా ఉదయ. ఇప్పుడు చూడండి, నెలకి 50,000 వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో మోస్ట్లీ గేటెడ్ కమ్యూనిటీలో 1 crore అబౌవ్ ఉంటాయి. స్టాండ్ అలోన్ ఒక 50 నుంచి 60 లక్షలు వచ్చే అవకాశం ఉంది. అయితే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో అయితే మీకు 50 లక్షలకి కంఫర్టబుల్గా ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, జనరల్గా ప్రజలు చేసేది ఏమిటంటే 50 లక్షలు హౌస్ అనుకోండి, ఒక 10 lakhs డౌన్ పేమెంట్ చేస్తారు, 40 lakhs లోన్ తీసుకుంటారు. ఫస్ట్ ఏం చేస్తారంటే జనరల్గా పీపుల్ చేసేది 10 lakhs డౌన్ పేమెంట్ చేస్తారు, 40 lakhs లోన్ తీసుకుంటారు. 40 lakhs గాను ఒక 20 years ఈఎంఐ పెట్టుకుంటే సుమారుగా సపోజ్ 8.5% అంటే రేట్ ఆఫ్ వడ్డీ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్బీఐని బట్టి మనకి తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. సపోజ్ 8.5 అనుకోండి, అనుకుంటే 40 లక్షలకు గాను 35,000 సుమారుగా పడుతుంది మంత్లీ 20 years. అంటే వాళ్ళు 40 లక్షలు లోన్ తీసుకుంటే 20 yearsలో 83 లక్షలు కడతారు, 43 లక్షలు ఎక్స్ట్రా కడతారు. అయితే అతనికి వచ్చేది 50,000 కదమ్మా. 35,000 ఈఎంఐ అయిపోతే 15,000లోనే లైఫ్ లీడ్ చేయాలి. అవును. పండగలు వచ్చినా లేదంటే పండగలకి బట్టలు కొనుక్కోవటం కానీ, ఏదైనా ఫంక్షన్స్ వచ్చినా, పిల్లల ఫంక్షన్స్, స్కూల్ ఫీజులు, వీటిలన్నిటికీ ఇబ్బందులు అయ్యి అప్పుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అవును. దీనికి సొల్యూషన్ ఏమిటంటే, మనం సొల్యూషన్ ఏమిస్తున్నామంటే ఇదొక ఇది అంటే ఇక 20 ఏళ్ల పాటు ఇతను అప్పుల్లో కూరుకుంటాడు. వెంటనే ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇల్లు తీసుకుంటే దీనికి మనం ఏం సొల్యూషన్ ఇస్తున్నామంటే, ఇప్పుడు మీరు 25 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, మీరు ఒక 6 years పోస్ట్ పోన్ చేసుకోండి. అంటే మీ యొక్క వెంటనే ఇల్లు తీసుకుంటే మీకు ఆనందం వస్తుంది, గౌరవం దక్కుతుంది, మంచిదే. ఇల్లు విలువ కూడా పెరుగుతుంది 20 ఏళ్ళ తర్వాత, మంచిదే. కానీ తర్వాత ఏమిటంటే మీకు ప్రతి అవసరానికి కూడా అప్పు చేయాల్సి ఉంటుంది, అప్పులో వెళ్ళిపోవాల్సి ఉంటుంది. వెకేషన్స్కి వెళ్ళాలన్నా, పిల్లలకి మంచిగా చదివించాలన్నా. దీనికి సొల్యూషన్ మనం ఏం చెప్తున్నామంటే, మీరు అసెట్ బిల్డ్ చేసుకోండి. రియల్ అసెట్స్, గోల్డ్, ఫిజికల్ అసెట్స్ని గోల్డ్, స్థలాలు, ఇల్లులు, రియల్ అసెట్స్, ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకోండి. అంటే ఏం చెప్తున్నాం మనం, సొల్యూషన్ ఏం చెప్తున్నాం అంటే, ఫస్ట్ మీరు 10 lakhs డౌన్ పేమెంట్ అన్నాం కదా, ఆ 10 lakhsని మీరు ఇన్వెస్ట్ చేయండి. ఒక 6 సంవత్సరాలు మీరు పోస్ట్ పోన్ చేయండి ఇల్లు కొనుక్కోవటానికి. 10 లక్షలని మీరు 10 years 6 years ఇన్వెస్ట్ చేయండి. 12% అంటే ఏంటి, 12% వచ్చే ఇన్స్ట్రుమెంట్స్లో ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు 6 సంవత్సరాల తర్వాత ఈ 10 లక్షలు వచ్చి 20 లక్షలు అవుతుంది. తర్వాత ఏం చెప్తున్నాం మనము, ఈ రోజే 2025లోనే ఇల్లు కొనుక్కుంటే 35,000 ఈఎంఐ పడుతుందని చెప్పాం మనం. మనం ఏం చెప్తున్నామంటే వీళ్ళని, ఈ ఎవరైతే వ్యక్తికి మనం సలహా ఇస్తున్నామో, మన ఎపిసోడ్ చూసే వ్యక్తులకి ఒక 10,000 మీకు రెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, మీరు 35,000 ఈఎంఐ ఇక్కడ కడుతున్నారు కదా, ఈ రోజే తీసుకుంటే, తీసుకోకుండా 6 సంవత్సరాలు ఆగమన్నాం కదా. సో ఆ 35,000 మీరు ఈఎంఐ కడుతున్నారు అనుకుని, మీరు 10,000 రెంట్ అయితే కట్టాలి కదా 6 సంవత్సరాలు, 10,000 రెంట్ కట్టుకోండి, మిగతా 25,000 ఇన్వెస్ట్మెంట్ చేయండి ఈక్విటీస్లో, లేదా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో, ఇండెక్స్ ఫండ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే ఎకానమీలో మీరు ఇన్వెస్ట్ చేయండి. భారతదేశ ఎకానమీలో చేస్తే 12% రిటర్న్ మీరు అజ్యూమ్ చేస్తే 25,000 లెక్కన మీరు 6 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే 12% వస్తే సుమారుగా 26 lakhs అవుతుంది. మీరు 10 లక్షలు ఒకటేసారి కట్టిన అమౌంట్ ఏమో 20 లక్షలు అవుతుంది 6 సంవత్సరాల తర్వాత. నెలకి 25,000 ఇన్వెస్ట్ చేసింది 6 సంవత్సరాల తర్వాత 26 లక్షలు అవుతుంది. 6 సంవత్సరాల తర్వాత ఏమైందంటే మీకు ఫైనాన్షియల్గా ఒక 46 లక్షలు మీ దగ్గర ఉంటుంది. 6 years అంటే 2031లో ఇల్లు తీసుకోండి. అయితే ఇక్కడ ప్రజలకు వచ్చే డౌట్ ఏమిటంటే,
50 లక్షల ఇల్లు అప్పుడు ఏమవుతుంది? పెరుగు. పెరుగుతుంది. కరెక్ట్. జనరల్‌గా 5% పెరుగుతది. ఏది? మన భారతదేశంలో 5-6% ఇంటి రేట్లు ఇన్ఫ్లేషన్ పెరుగుతది. పెరుగుతాయి. అంటే 50 లక్షలకి 3 లక్షలు ప్రతి సంవత్సరం పెరుగుతుంది. 6 సంవత్సరాలు గాని 18 లక్షలు పెరుగుతుంది. అంటే 50 లక్షల ఇల్లు అప్పుడు ఎంత అవుతుంది? 68 లక్షలు అవుతుంది. ఓకేనమ్మా? సో ఈ 68 లక్షల్లో మనం ఏం చెప్తున్నామంటే మీ దగ్గర ఆల్రెడీ 46 లక్షలు ఫైనాన్షియల్ అసెట్ మీరు బిల్డ్ చేశారు 12% రిటర్న్‌తో. అస్యూమ్ 12%. ఈ 46 లక్షలని మొత్తం కట్టమని చెప్పట్లేదు. మళ్ళీ 10 లాక్సే కట్టండి. 68 లక్షలు 10 లాక్స్ కట్టండి. ఓకేనమ్మా? అప్పుడు ఇంకా 58 లక్షలు మీరు లోన్ తీసుకోండి. ఈ రోజు ఉన్న మీ 50,000 జీతం కొంచెం పెరిగిన ఒక 5% పెరిగితే కూడా సుమారుగా 60,000 అవుతుంది మీ జీతం. లేదా 50,000 ఉందనుకోండి, 58 లక్షలు లోన్ తీసుకోండి. ఓకేనమ్మా? అప్పుడు మీకు ఒక 60,000 65,000 ఉందనుకోండి జీతం, 85% లోన్ తీసుకుంటే మీకు 58 లక్షలకు గాను మీకు 50,000 ఈఎంఐ పడుతుంది 20 ఇయర్స్ టర్మ్ పెట్టుకుంటే. ఇక్కడ మీకు 46 లక్షల్లోంచి 10 లక్షలు డౌన్ పేమెంట్ కట్టారు. ఇంకెంత ఉంది? 36 లక్షలు ఉంది. 36 లక్షల్లో నుంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో SWP అని ఒక కాన్సెప్ట్ ఉంది. సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. సుమారుగా ఒక 30,000 నెల వెనక్కి తీసుకోవచ్చు. అంటే మీకు పడే ఈఎంఐ 50,000కి మీ యొక్క ఫైనాన్షియల్ అసెట్ 30,000 ఈఎంఐ మీకు కట్టేస్తుంది. ఇంకా మీకు 20,000 ఎక్స్ట్రా మీ చేతిలోంచి పడుతుంది. ఓకే అమ్మా? మీరు బిల్డ్ చేసిన డబ్బు 36 లక్షల్లోంచి నెలకు 30,000 ఈఎంఐ ఈ ఫైనాన్షియల్ అసెట్ మీకు కడుతుంది. మీ శాలరీలోంచి 20,000 పడుతుంది. ఓకేనమ్మా? అప్పుడు ఒక 10 ఇయర్స్ కట్టిన తర్వాత ఈ 36 లక్షలు మళ్ళీ ఒక 3-4% SWP తీసుకున్న తర్వాత కూడా ఇది గ్రో అవుతుంది లాంగ్ టర్మ్ లో. సుమారుగా ఒక 10 ఇయర్స్ తర్వాత ఈ 36 లక్షలు వచ్చి 50 లక్షలు అవుతుంది. అప్పుడు మీ టోటల్ ఈఎంఐ ఈ ఫైనాన్షియల్ అసెట్ కట్టేస్తుంది. మీ జీతం ఫ్రీ అయిపోతుంది. ఫస్ట్ 10 ఇయర్స్లో మీరు ఫస్టే ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేయకుండా కొంటే జీవితాంతం మీరు 35,000 కడుతూ ఉంటారు. మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. అదే మీరు 6 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసిన తర్వాత ఒక ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసిన తర్వాత మీరు కొనుక్కుంటే మీ ఈఎంఐలో 60% ఈఎంఐ ఈ ఫైనాన్షియల్ అసెట్ కట్టేస్తుంది. 10 ఇయర్స్ తర్వాత ఈ ఫైనాన్షియల్ అసెట్ ఇంకా బిల్డ్ అవుతుంది, మొత్తం ఈఎంఐ కట్టేస్తుంది. సో మనం ప్రజలకి ఏం చెప్తున్నామంటే ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఇల్లు కొనుక్కోండి. ఫైనాన్షియల్ అసెట్ అంటే కంటికి కనపడదు. ఈక్విటీస్, స్టాక్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, ఎఫ్డి కావచ్చు. ఎఫ్డి బాండ్స్లో ఏమిటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది. అక్కడ మీరు సంస్థలకు అప్పులు ఇస్తారు. ఎఫ్డి అంటేనేమో డిపాజిట్, బాండ్స్ ఏమో కంపెనీలకు అప్పులు ఇస్తారు, వడ్డీ మాత్రమే వస్తుంది. ఈక్విటీస్ అంటేనే మీరు కంపెనీస్లో ఓనర్స్. కంపెనీస్లో ఓనర్స్కి రిస్క్ ఉంటుంది, సమ్ టైమ్స్ నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి. కానీ 12% అజ్యూమ్ ఎందుకు చెప్తున్నామంటే హిస్టారికల్గా సెన్సెక్స్లో నిఫ్టీలో ఒక 12-13% వచ్చాయి. గత 40 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళు సెన్సెక్స్లో నిఫ్టీలో కూడా 30 ఇయర్స్ నుంచి కూడా 12-14% వచ్చాయి. కాబట్టి 12-14% రిస్క్ తీసుకుని 12-13% వచ్చే ఇన్వెస్ట్మెంట్స్లో, ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఒక 6 ఇయర్స్ తర్వాత మీకు ఈఎంఐ ఈ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ పే చేస్తుంది. మీరు జీవితం మొత్తం సాఫీగా వెళ్ళిపోతుంది. ప్లస్ మీ జీతంలో ఇంకా మీరు తక్కువ 20,000 కడుతున్నారు కాబట్టి ఈ ఫినాన్షియల్ అసెట్ 30,000 ఈఎంఐ కడుతుంది, మీరు 20 కడుతున్నారు కాబట్టి ఎక్స్ట్రా మళ్ళీ మీరు మీ యొక్క జీతంలోంచి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్లోకి కొంత డబ్బుని పంపించవచ్చు. ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఫినాన్షియల్ అసెట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఆర్థిక పరమైన అసెట్ ఏమిటంటే మీ జేబులోకి డబ్బును తెచ్చిపెట్టాలి. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు, ఇల్లులు కొంటారు ఎక్కువ. ఎందుకు? రెంటల్ ఇన్కమ్ ఎప్పుడు రావాలి. మన చేతిలోకి డబ్బు వస్తే దాన్ని అసెట్ అంటారు, మన చేతిలోకి వెళ్ళిపోతే లయబిలిటీ అంటారు. అంటే లయబిలిటీస్ తక్కువ పెట్టుకోవాలి, అసెట్స్ ఎక్కువ పెట్టుకోవాలి. అంటే మనకి ఎప్పుడు ఊటబావి నీరు ఎలా వస్తుందో మన జేబులోకి డబ్బు వస్తూ ఉంది. డబ్బును సమకూర్చాలి.
సో అందుకే మనం ఏం చెప్తున్నామంటే 50,000 జీతము, 55,000 జీతం, 45,000 జీతం ఉన్నా పర్వాలేదు. ఇల్లు కొనాలని ఎమోషన్తో వెంటనే ఆర్థికపరమైన అసెట్ లేకుండా వెంటనే మీరు డౌన్ పేమెంట్ 10%, 15% పెట్టారని లోన్స్ వస్తాయి. కానీ లోన్స్ వస్తున్నాయి కదా అని వెంటనే మీరు ఈఎంఐ ఊబిలోకి వెళ్ళకుండా ఒక 5 ఇయర్స్, ఒక 7 ఇయర్స్, 6 ఇయర్స్ ఒక ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకున్నాక, అది ఈక్విటీస్ కావచ్చు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఒక ప్లానింగ్తో మీరు వెళ్తే ఒక 50 లక్షలు అసెట్ బిల్డ్ చేసుకున్నాక మీరు రియల్ ఎసెట్స్, ఫిజికల్ ఎసెట్స్ తీసుకుంటే రియల్ ఎసెట్స్ ఉంటాయి, ఫినాన్షియల్ ఎసెట్స్ ఉంటాయి, జీవితం మొత్తం స్మూత్గా వెళ్తుంది. సో మనం ప్రజలకు ఇచ్చే అవేర్నెస్ ఏమిటంటే పోస్ట్ పోన్ ఫర్ 6 ఇయర్స్, ఓకే, బిల్డ్ ఫినాన్షియల్ అసెట్. ఫినాన్షియల్ అసెట్స్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోండి. మీ జీతం నుంచి మళ్ళీ ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకోండి. జీవితం మొత్తం స్మూత్గా ఉండండి. 25 ఏళ్ళప్పుడు అంటే ఒక 31, 32 ఇయర్స్ వరకు ఆగండి. 30 ఇయర్స్ వాళ్ళైతే ఒక 6 ఇయర్స్, 36 ఇయర్స్. ఇది మీ ఫ్యామిలీకి, భార్యకి లేదా తల్లిదండ్రులకి ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకునే క్రమంలో వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేలా చెప్తే అప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్న గోల్డ్ని అవసరాలకి తాకట్టు పెట్టుకునే పని లేదు. వెకేషన్స్కి వెళ్ళాలంటే అప్పులు చేయాల్సిన పని లేదు. ఫంక్షన్స్ చేయాలంటే క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసే పని లేదు. మీ యొక్క ఫినాన్షియల్ అసెట్ మీరు సరైనగా ఇన్వెస్ట్ చేస్తే మీ ఫినాన్షియల్ అసెట్ మీకు బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు? ఆపదలో డబ్బు ఇచ్చేవాడు బెస్ట్ ఫ్రెండ్. అదే మీరు సరిగా ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే, మీకు ఇన్వెస్ట్ చేయకుండా వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తే మీకు ఎనిమీ అవుతుంది డబ్బు. చక్కగా ఇన్వెస్ట్ చేస్తే మీకు బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. ఈ విధంగా మీ ఇల్లు కొనుక్కొని సుఖంగా ఉండమని నేను మీ ద్వారా ప్రజలు చెప్తాను. చాలా మంచి సలహా ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.